హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇండియన్ బ్లాగర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరి కోసం మ్యాంగో డిలైట్ అండి రెసిపీ నేమ్. సో టేస్ట్ బాగుంటుంది, కంప్లీట్గా వాచ్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ మ్యాంగోస్ మంచిగా 1 hour దాకా వాటర్లో పెట్టండి. తర్వాత మంచిగా వాష్ చేసి ఇలా పీల్ మొత్తం మంచిగా తీసేయండి. మంచిగా తీసేసిన తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఓన్లీ 2 మ్యాంగోస్తో కూడా చాలా చేసుకోవచ్చండి. నేనైతే 2 మ్యాంగోస్తో చేశాను. బాగుంది రెసిపీ మ్యాంగో డిలైట్. నేను ఇంట్లో ట్రై చేసినాక టేస్ట్ బాగుంది, అందరూ రివ్యూ బాగా ఇచ్చిండ్రు అంటేనే అప్పుడే నేను అప్లోడ్ చేస్తానండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది నేను అసలు మంచిగా ఉందా లేదా, నేను రియల్ చెప్తున్నానా లేదా అనేది. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ నాయి అంతే ఉంటాయండి. రివ్యూస్ అన్నీ మంచిగా వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అప్లోడ్ చేస్తాను. సో మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ అండ్ వాటర్, షుగర్ యాడ్ చేసి మంచిగా బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూతీ లాగా ఇలా మంచిగా బ్లెండ్ చేసుకున్నాక ఆ ప్యూరీ మొత్తం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో వేయండి. ఇలా మంచిగా ప్యాన్లో వేసిన తర్వాత నేను కొంచెం ఇంకా కలర్ మీకు ఎన్హాన్స్ కావాలి అంటే ట్యాంగ్ ఉంటుంది కదా, ఆ ట్యాంగ్ అది ఆప్షనల్ అండి, స్కిప్ చేయవచ్చు. ట్యాంగ్ వాటర్లో మిక్స్ చేసి అది వేసాను. కొంచెం లిటిల్ బిట్ ఇంకా ఫ్లేవర్ రావాలి అంటే, లేదు అంటే జస్ట్ మ్యాంగోస్తో కూడా చేయొచ్చండి. ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసాం కదా, ఆ థిక్నెస్ కొంచెం మంచిగా రావాలి. మీరు వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి, అర్థమవుతుంది. ఫస్ట్ ప్యూరీ కన్నా ఇప్పుడు చేంజ్ అయింది ప్యూరీ కలర్. అలా మంచిగా చేంజ్ అయిన తర్వాత కూల్ అవ్వనివ్వండి కొంచెం. సో నేను ఇలా రౌండ్ షేప్ రావడానికి నా దగ్గర ఏం లేదు. సో నేను అందుకే ఇట్లా ఐస్ క్రీమ్ కప్ ఉంటాయి కదా, ఆ కప్స్ కింద కట్ చేసుకొని ఇలా రౌండ్గా షేప్ రావడానికి నేను అలా పెట్టాను. అండ్ టీ గ్లాసెస్ కూడా ఉంటాయి కదా, అది కూడా హాఫ్ కట్ చేసి వేసాను. బాగా మంచిగా రౌండ్ షేప్లో వచ్చిందని చూపిస్తాను. అలా మంచిగా ఫిల్ చేసుకొని ఎంత కావాలో అంత థిక్నెస్ మంచిగా ఫిల్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో 2 hours పెట్టండి. తర్వాత చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తాయండి, రౌండ్ షేప్లో ఈజీగా బాగానే వచ్చేస్తాయి. సో మీరు కూడా టీ గ్లాసెస్ లేదా ఇట్లా ఐస్ క్రీమ్ కప్స్ ఏదైనా ఉంటే దాన్ని ఇలా కట్ చేసి వేయండి. ఇప్పుడు డెసినేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా, డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా, ఆ కోకోనట్ మీద గార్నిష్ చేయండి. ఇది జస్ట్ లుకింగ్ బాగుంటుంది అండ్ టేస్ట్ మంచిగా తినేటప్పుడు క్రిస్పీనెస్ అండ్ మ్యాంగో డిలైట్ ప్యూరీ కొంచెం జెలీ టైప్ ఉంటుంది కదా, సో బాగుంటుందని అలా చేసి ఇవ్వండి, బాగుంటుంది. ఎప్పుడైనా డెజర్ట్ లాగా కూడా ఇలా ట్రై చేయొచ్చు, బట్ ఇది సమ్మర్లోనే చేసుకోవచ్చండి మనం. తర్వాత మ్యాంగోస్ దొరికాయి కదా మనకి. సో లేట్ చేయకుండా ఇప్పుడే మంచిగా మ్యాంగోస్ తెచ్చుకొని మంచిగా ఇలా ఒకసారి మ్యాంగో డిలైట్ చేసి ఇవ్వండి ఇంట్లో వాళ్ళకి, బాగుంటుందండి టేస్ట్. ఇంకా చాలా రెసిపీస్, మ్యాంగో రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయండి, వెళ్ళి వాచ్ చేయండి ఇంకా ఏదైనా కావాలి అంటే మీకు. సో షుగర్ యాడ్ చేయొద్దండి, షుగర్ పౌడర్ కొంచెం వేస్తారు, బట్ ఇది కోకోనట్ డెసికేటెడ్ కోకోనటే వేయండి, బాగుంటుంది. సో చిన్న కావాలన్నా మీకు ఏ షేప్ అంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. రౌండ్ షేప్ అనే కాకుండా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి, బాగుంటుందండి. లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో చూడండి. ఒకసారి కట్ చేసి చూపిస్తాను, ఎంత జెల్లీ టైప్ బాగుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.